యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి. మీరు అందరూ దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. దయచేసి గమనించండి, ప్రతి ఆదివారం యేసయ్య సన్నిధిలో అద్భుతమైన ఆరాధన జరుగుతున్నాయి. శక్తివంతమైన స్తుతి ఆరాధన, జీవితాలు మార్చే వాక్య సందేశం. అనేక మంది విడుదల పొందుతున్నారు, స్వస్థతలు పొందుతున్నారు. మారు మనసు లేని వారు మారు మనసు పొందుతున్నారు. రేపు ఆదివారం మీరు కూడా రండి, మీ కుటుంబాలతో రండి. దేవుడు మీతో మాట్లాడతారు. అప్పులు, బాకీలు, రుణాలు దేవుడు కొట్టివైపోతున్నాడు. గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. అనేక మంది సాక్ష్యాలు ఇస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక మంది దీవించబడుతున్నారు. మీరు అడుగు పెట్టండి, దేవుని కార్యాలు చూస్తారు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రెండు వాగ్దానం చదువుకుందాం. కీర్తన గ్రంథము 34వ కీర్తన 10వ వచనం. ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నాడు. ఆయనను ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. అడవిలో సింహం పిల్లైన ఆకలిగా ఉంటాయి, కానీ ఆయన నమ్ముకున్న వారికి, ఆయన మీద ఆధారపడిన వారిని ఎంత మాత్రము ఆకలితో ఉంచే దేవుడు కాదు. దేవుని బిడ్డలారా, ఈ రోజులో చాలా మంది శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, రకరకాల బాధలు, వ్యాధులతో బాధపడుతున్నారు. నీవు దేవుని మీద ఆధారపడడానికి ప్రారంభించు, ఆయనను ఆశ్రయించు. చాలా మంది కష్టం వచ్చినప్పుడు, ఏదన్నా అవసరత వచ్చినప్పుడు మనుషులను వెతుకుతుంటారు, మనుషుల మీద ఆధారపడతారు. దయచేసి మీరు అలా చేయొద్దు. ఆయనను ఆశ్రయించండి, ఆయన నమ్ముకోండి, ఆయన మీద ఆధారపడండి, ఆయనకు మొర్రపెట్టండి. ప్రభు చెప్తున్నాడు, ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఈ రోజు నీ జీవితంలో ఏం కావాలో, ఈ రోజు నుంచి నీ బ్రతుకులో ఏం కావాలి, నీ పిల్లల జీవితంలో, నీ భవిష్యత్తులో, నీ పిల్లల భవిష్యత్తులో ఏది అవసరం ఉందో, నీకున్న అవసరతను బట్టి, నీకున్న కష్టాన్ని బట్టి, నీకున్న కన్నీటిని బట్టి యెహోవాను ఆశ్రయించడానికి ప్రారంభించండి. ఆయనను ఆశ్రయించిన వారికట ఏ మేలు కొదువై ఉండదటండి. హల్లెలూయా. నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు ఆయన. ఏ కొదువ లేకుండా నేను దీవించబోతున్నాను. నీ ఆహారం దీవించబోతున్నాను, నీ పానీయం దీవించబోతున్నాడు, నీ వ్యాపారాన్ని దీవించబోతున్నాడు, నేను అభివృద్ధి పరచబోతున్నాడు. అన్ని కోణాల్లో, అన్ని విషయాల్లో ఏ కొదువ లేకుండా గొప్ప కార్యం నీ పట్ల జరిగించాలని కోరుతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో 2025వ సంవత్సరంలో దేవుని బలమైన ఆశీర్వాదాలు, బలమైన దీవెనలు మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు అనుభవించబోతున్నారు. కాబట్టి వాగ్దానం ఎక్కడి నుంచి వింటున్నారు? ఎలాంటి శోధనలు ఉన్నావు, ఎలాంటి కష్టంలో ఉన్నావు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నావు, నువ్వు ప్రభుని ఆశ్రయిస్తున్నావు కనుక, ఆయన మీద ఆధారపడ్డావు కనుక ఏ కొదువ లేకుండా దీవించబోతున్నాడు, ఏ కొదువ లేకుండా ఆస్వాదించబోతున్నాడు. ఘనమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు దేవాతి దేవుడు నీ జీవితంలో జరిగిస్తూ ఉండగా, ఉదయకాల సమయంలో ప్రభు వైపు చూడండి. ప్రభు మీ అవసరాలు తీర్చబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల్ల తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారు ప్రభా, ప్రతి బిడ్డను మీరు దీవించమడుగుచున్నాను. ఆయనను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదన్న ప్రభా. చాలా మందిని ఆశ్రయిస్తూ ఉన్నారు, వారికి ఏ మేలు కొదువు లేకుండా మీరు చేయండి ప్రభా. సమృద్ధి, ఆశీర్వాదం, దీవెన యేసు నామములో కలుగును గాక. సుశీల దేవునికి సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. సుశీల ఉన్నతమైన కార్యాలు జరగబోతూ ఉన్నాయి. బలమైన మేలు చేత నింపబోతున్నాయి. మహాలక్ష్మి ప్రభు ఇప్పుడు తాకుతున్నాను నిన్ను. ఏ కొదువ లేకుండా నీకు సహాయం చేయబోతున్నాడు. ఎవరు భయంకరమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు, ప్రభు ఇప్పుడే స్వస్థపరుస్తున్నాడు. నేను గొప్ప విడుదలతో నింపుతున్నాడు. ఎవరు భయంకరమైన జ్వరంతో చాలా రోజులుగా మంచాల మీద ఉన్నావు, ఇప్పుడే ప్రభు నేను స్వస్థపరుస్తున్నాడు. గొప్ప విడుదల నీకు జరుగుతున్నాయి. ఎవరు గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారు, ఇప్పుడు నీ గర్భాన్ని ప్రభు తెరుస్తున్నాడు. స్వప్న ప్రభు నిన్ను తాకుతున్నాడు. ఇప్పుడే గొప్ప విడుదల జీవితాలు జరుగుతున్నాయి. ఉన్నతమైన కార్యాలు, మేఘన దేవునికి శక్తిని తాకుతున్నాయి. గొప్ప కార్యాన్ని చూస్తున్న ప్రసాద్ ప్రభు ఇప్పుడు నేను విడుదల చేయుచున్నాడు. అద్భుతమైన కార్యాలు జరుగుతున్నాయి. ఒక్కొక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఏ కొదువ లేకుండా మీరు ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఆయనను ఆశ్రయించిన వారికి ఏ కొదువ ఉండదండి. ఈరోజు ఏ కొదువ లేకుండా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఈ రోజంతా కూడా దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.